అమ్మా, ప్రతి సంవత్సరం ఇదే భోగి మంటలు, ఇదే పండగ. ఇవన్నీ ఎందుకమ్మా? దీని అర్థం ఏమిటి? సిద్ధేష్, భోగి అంటే కేవలం పండగ కాదు. ఇది మన సనాతన ధర్మం మనకు నేర్పే జీవన పాఠం. జీవన పాఠమా? మంటలు వేసి పాత వస్తువులు కాల్చడంలో పాఠం ఏంటమ్మా? చూడు సిద్ధేష్, పాత వస్తువులంటే కేవలం సామాన్లు కాదు. మనలోని పాత ఆలోచనలు, ద్వేషం, అహంకారం, అలసత్వం కూడా భోగి మంటల్లో ఇవన్నీ సమర్పించాలి. అంటే మన చెడు అలవాట్లని కూడా కాల్చాలా? అవును సిద్ధేష్, అందుకే మన పెద్దలు చెప్పారు, పాతదాన్ని వదిలి కొత్తదాన్ని స్వీకరించు అని. ఇదే మన సనాతన ధర్మం గొప్పతనం. అమ్మా, మరి ఈ పండగ రైతులతో ఎందుకు సంబంధం? భోగి అంటే భూమికి కృతజ్ఞత సిద్ధేష్. అందుకే రైతు చెమటకు, పంటకు, అన్నానికి మనం చెప్పే నమస్కారం. అందుకే మన సంస్కృతి భూమిని తల్లిగా చూస్తుంది. అందుకే భూమాత అంటారు. భోగి తర్వాత సంక్రాంతి కదా? అవును సిద్ధేష్, భోగి శుద్ధి, సంక్రాంతి సంతోషం, కనుమ కృతజ్ఞత. ఇది మొత్తం ఒక సంపూర్ణ జీవన చక్రం. అమ్మా, మన సంస్కృతి ఇంత లోతుగా ఉందని నాకు తెలియదు. అందుకే సిద్ధేష్, మన సనాతన ధర్మం కాలానికి లోబడదు, కాలాన్నే శుద్ధి చేస్తుంది, తరం తరంగా మనల్ని నిలబెడుతుంది. అమ్మా, ఈ భోగి రోజున నేను ఒక మాట ఇస్తున్నాను. నా చెడు అలవాట్లన్నీ ఈ మంటల్లో వేసేస్తాను. అదే భోగి అసలైన అర్థం సిద్ధేష్. నీ మనసు శుభ్రమైతే నీ భవిష్యత్తు పండగే. మన సనాతన ధర్మం శాశ్వతం. మన సంస్కృతి తరతరాలకు వెలుగులు నింపాలి. జై సనాతన సనాతన ధర్మం. ధర్మం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.